ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారండి? నేను మీ సిస్టర్ సువార్తవాణి. ఈరోజు జీవాహారము మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. మనం ఇప్పటి వరకు ప్రభు ప్రార్థనలోని 2 విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం. మొదటిది పరలోకమందున్న తండ్రిని గురించి, ఆయన రాజ్యమును గురించి, ఆయన చిత్తమును గురించి. రెండవదిగా అనుదినము ఆహారము దేవుడు మనకు దయచేలాగా నేర్చుకున్నాము. అలాగే ఈరోజు మూడవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. అండ్ ఫర్గివ్ us our debts as we forgive our debts. Matthew chapter 6 verse 12. ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించుట చెప్పినంత సులభం కాదు కదండి. మనిషికి ఏదైనా కష్టతరమైనది ఉంది అంటే అది క్షమించమని అడగడము, అడిగిన వారిని మనస్ఫూర్తిగా క్షమించడము. కానీ దేవుడి యొక్క స్వభావము ఇది అని గుర్తిస్తున్నామా? ప్రభువు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పి ఉన్నారు. బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే పొరుగువాన్ని ప్రేమించడమే, మన సాటి మనిషిని ప్రేమించడమే. మొట్టమొదటిగా ఆదాము తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఆదాము హవ్వలు దేవుని ఎదుట క్షమాపణ అడిగి ఉండింటే మనకు ఈరోజు ఇన్ని తిప్పలు వచ్చేవి కావు. ఆ రోజు వారు చేసినటువంటి పాపమును వారు రియలైజ్ అవ్వలేకపోయారు, దేవుని ఎదుట క్షమాపణ అడగలేదు. అందువల్లే వారు ఏదోని తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఒకవేళ ఆ రోజు వారు క్షమాపణ అడిగి ఉంటే అది ఎంత గొప్పగా ఉండేదో. ఈరోజు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదేమో. నిజంగా మనిషి క్షమాపణ అడగడంలోనూ క్షమించడంలోనూ ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ప్రభువు ఆ రోజు మానవులతో తెగిపోయినటువంటి ఆ సంబంధము మరలా ఆయన కొనసాగించడానికి ఆయనే ఈ లోకంలోకి దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి పాపం అనేది ఎంత భయంకరమో తెలుసా? అది దేవాది దేవుని యొక్క ప్రాణమును బలికోరేంత గొప్పది, భయంకరమైనదని గుర్తుంచుకోనండి. క్షమించకపోవడము పాపమే, క్షమాపణ అడగకపోవడం కూడా పాపమే కదా. మత్తయి సువార్త 5:20 వచనంలో, మీ నీతి పరిసయ్యుల నీతి కంటే, ధర్మశాస్త్రవేత్తల నీతి కంటే మించి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. అలా ఉంటే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభు అంటున్నారు. అంటే వారు క్షమించరా? క్షమాపణ గుణము కలిగి ఉండరా? ఒకవేళ పైకి వేషధారణ కలిగి క్షమించడంలో కూడా అలా ఉంటారా ఏమో. మరి ప్రభు ఎందుకు ఇక్కడ ఇలా అన్నారు? ఆయన హృదయాంతరంగంలో ఎరిగినవాడు కనుక ఆయనకు మరుగైనది ఏదీ లేదు. అయితే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు అని ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్తున్నారు. అయితే ప్రభు దాన్ని మరింత కష్టతరం చేసి ఉన్నారు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి, మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలవునట్లుగా మీరు కూడా ఆయన వలె పరిపూర్ణతలోనికి నడిపించబడండి అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రభువు మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించి మనల్ని క్షమించున్నారు. అర్హత లేని మనకు ఆయన అర్హతను కలిగించి ఉన్నారు. ఆయన కృప, కేవలం ఆయన కృప వల్ల మనం జీవిస్తున్నాం కనుక మీరు కూడా రుణమాఫీ చేసేయండి. మీరు చేయకుండా ప్రభువు మన యొక్క పాపములను రుణమాఫీ చేస్తారని మనం ఆశించకూడదని ప్రభు సెలవిస్తున్నారు. క్షమించటము తప్పు కాదు, క్షమించి మళ్ళీ మళ్ళీ మోసపోవడం తప్పు. అయితే క్షమించిన వారు మరలా అట్టి గుణాన్ని కలిగి ఉంటే వారితో జాగ్రత్తగా నడుచుకోనండి. కనుక ఆత్మఫలములో ఒక ఫలమైనటువంటి క్షమాపణను మనం అలవర్చుకుందాం. దేవుని యొక్క గుణాతిశయములను ప్రతిరోజు మనము అలవర్చుకోవడానికి సాధన చేద్దాం. దేవుడి వాక్యమును మీ అందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక.
కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఎవరైతే ప్రభా క్షమాపణ లేని హృదయాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రభా క్షమాపణ అడగలేని స్థితిలో ఉన్నారో, అటువంటి వారి దర్శించండి ప్రభువా. నీ యొక్క ప్రేమను వారి హృదయాల్లో దయచేయండి. రాతి హృదయంను తీసివేసి మాంస హృదయాన్ని పెట్టండి ప్రభువా. సమస్తము సాధ్యపరచు దేవుడవు నాయనా. ఎవరెవరైతే ప్రభువా అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి వారికి ప్రభువా నీ యొక్క సహాయం చేయండి ప్రభువా. ఆశీర్వదించండి. అప్పులన్నింటినీ కొట్టివేయ సామర్థ్యము దయచేయండి ప్రభువా. జాబ్స్ లేని వారికి జాబ్స్ను దయచేయండి ప్రభువా. మూయబడిన గర్భములను తెరవండి నాయన ప్రభువా. ఎవరెవరైతే ప్రయాణం చేర్చినారో వారందరినీ తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. కడుబీదలను, వృద్ధులను, విధరాలను, గర్భవతులను, బాలింతలను, చంటిబిడ్డలను ఆశీర్వదించండి. హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడే వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి. వైద్యులకు సైతము అంతు చిక్కని రోగములతో బాధపడుచున్న వారిని సహాయం చేయండి. యవనస్తులు ప్రభువా, కుటుంబ వ్యవస్థలు సరిగా లేక ప్రభువా వారి యొక్క విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటూ ప్రభువా వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, సహాయం చేయండి. వారి యొక్క జీవితాలను కట్టండి ప్రభువా. యవ్వన బిడ్డల జీవితాలను కట్టండి తండ్రి. చిన్న బిడ్డలను, వృద్ధులను ఆశీర్వదించండి. ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను నూరంతలుగా దీవించండి మేన. అయ్యా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను ఆశీర్వదించండి. మంచి వర్షములు దయచేయండి. రైతులను, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. న్యాయం కోసం ఎవరైతే పోరాడుతూ తండ్రి యేసయ్య కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వారికి న్యాయం చేయండి తండ్రి. సంఘములను, సంఘ కాపలను, మిషనరీల, ఎవాంజలిస్టులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పరిచర్య అంతటి నూరంతలుగా ఫలింపచేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.